ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 కప్పుల సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ని పోసుకొని వాటర్ని బాగా తెరలనివ్వాలి. చూడండి వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు ఈ క్వాంటిటీ ప్రకారం చక్కెరని తీసుకోవాలి. చక్కెర అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసుకొని ఈ సేమియాని వాటర్లో బాగా ఉడికించుకోవాలి. చూడండి సేమియా అనేది ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలను పోసుకొని మరొక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. పాలతో సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.